ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. షాడ్గుణ్య విగ్రహం దేవం తాదృశ్యా చ శ్రియాయుతం అని ఐహిర్బుధ్య సంహిత లక్ష్మీనారాయణుల గురించి చక్కగా తెలియచెప్తుంది. అటువంటి లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తూ, వీరి ఇద్దరికీ 6 లక్షణాలు సమానంగా ఉన్నాయి. షాడ్గుణ్య విగ్రహం 6 లక్షణాలు, 6 గుణాలు సమానంగా ఉన్నాయి. ఏమిటి అంటే జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్యం, తేజస్సు. ఇది షడ్గుణైశ్వర్యములు అని చెప్తారు. దైవానికి ఉండేటటువంటి లక్షణాలు ఇవి ఇద్దరికీ సమంగా ఉన్నాయి గనక వాళ్ళది చక్కని ఆదర్శ దాంపత్యం. ఇద్దరు కలిసి ఉండడం ఉంది. వాళ్ళిద్దరూ ఒకే లక్షణాలు కలిగిన వాళ్ళైనప్పుడు మాత్రమే ఏమాత్రం పొరపొచ్చాలు లేకుండా, అరమరికలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా ఉండడం జరుగుతుంది. ఆదర్శ దాంపత్యం అవుతుంది. ఏమిటది? జ్ఞానం. జ్ఞానము అంటే తెలుసుకోదగినది. ఏదైతే తెలుసుకోవాలో అది. అంటే మనకి 4 విషయాలు తెలిస్తే అది జ్ఞానం అనుకోవడానికి వీల్లేదు. పోనీ ఇంతో అంతో లౌకిక జ్ఞానం అనుకుందామా, అది కూడా పెద్ద ప్రయోజనకరైనటువంటిది ఏం కాదు. లౌకికం కాని అలౌకికమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని, అలౌకిక జ్ఞానం పొందడం వల్ల లోక జ్ఞానం కూడా వస్తుంది. అంతేగాని ఇది తెలుసుకున్నందువల్ల ప్రపంచంలో ఎక్కడ ఏమేం జరుగుతుందో తెలిసేసుకుని, ఎక్కడ ఏ ఆటల్లో ఎవరు గెలిచారో, ఏ యుద్ధంలో ఎవరు గెలిచారో, ఇలాంటివన్నీ తెలుసుకున్నందువల్ల లౌకిక జ్ఞానంతో పెద్ద ప్రయోజనం ఉందా అంటే ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకు ఉంటుందే కానీ అందరికీ ఉండదు కదా. కానీ అసలైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం గనక ఉన్నట్టయితే వీటన్నిటి వివరాలు మనకి చాలా తేలిగ్గా అర్థమవుతాయి. అనుకోకుండానే మనస్సుకున్నటువంటి శక్తి ద్వారా ఈ విశేషాలన్నీ తెలుస్తాయి. అదే జ్ఞానం అంటే. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్ముడి గురించి చెప్పేటటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి లక్షణ జ్ఞానం. జ్ఞానస్వరూపిణిగా ఉన్నటువంటి ఆవిడ, జ్ఞానస్వరూపుడుగా ఉన్నటువంటి ఆయన, వారిద్దరికీ కూడా జ్ఞానము అనేటటువంటిది సమాన లక్షణం. ఇద్దరిలోనూ సామాన్యంగా ఉంది. ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద. దీని గురించి చెప్పుకున్నాం కూడా. అంటే నాకు ఎంత కావాలో అంత ఉండి ఇతరులకి ఇవ్వడానికి తీసుకున్న వాళ్ళు కూడా మాకు చాలు అనేటంత, వాళ్ళకు కూడా తృప్తి కలిగించేటంత ఇచ్చేటటువంటిది ఉండగలగడం అన్నది ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం అనగానే మనకు దృష్టిలో ఒక్క డబ్బు అనే అర్థం వస్తుంది. డబ్బుకు విలువ వాళ్ళు ఉంటుంది, రేపు ఉండకపోతుంది. ఏ వరదల్లోనూ కొట్టుకుపోయే వాళ్ళ దగ్గర కట్టలు డబ్బు ఉంటే గుక్కడ మంచిళ్ళు దొరకవు. ఏది ఉంటే మనకు అప్పటికప్పుడు ఉపయోగపడుతుందో అది ఐశ్వర్యం. నాకు ఉపయోగపడడం కాక నేను 10 మందికి ఉపయోగపడగలుగుతాను, అది ఐశ్వర్యం. అలాగా జ్ఞానము, ఐశ్వర్యము ఆయనకి ఉంది, అమ్మవారికి ఉంది. శక్తి. నా దగ్గర జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, కానీ లేచి దానం చేసే శక్తి లేదండి. ఇనప్పెట్టెలోంచి తెచ్చి ఎదుటి వ్యక్తికి, ఇనప్పెట్టెలో డబ్బు ఉంది, ఇవ్వాలన్న జ్ఞానం ఉంది, కానీ లేచి ఇవ్వగలిగిన శక్తి ఉందా? అది కూడా ఉండాలిగా. శక్తి అంటే ఇది ఒక్కటే కాదండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. శక్తిగా ఉన్నదే అమ్మవారు ఉందే అది ముఖ్యం. అమ్మవారే కాదు, అసలు ఎవ్వరికి శక్తి కలిగి ఉండడం. ఏ విష్ణువైనా ఆయన శక్తి కాడు, ఆయన శక్తిని కలిగి ఉన్నవాడు. ఆ శక్తిగా ఉండేటటువంటిది అమ్మవారే కనుక శక్తి, బలం, మంచి దార్ఢ్యము, దృఢత్వము ఉండడం. ఒక పని చెయ్యాలి అంటే శక్తి లేచి నెమ్మదిగా వెళ్ళగలను, కానీ బలంగా వెళ్ళిన దానికి తేడా ఉంది కదా. మంచి దాంట్లో ఒక బలం ఉండాలి, ఒక గట్టితనం ఉండాలి. దాంతోపాటు వీర్యము. వీర్యము అంటే పరాక్రమం అని అనుకుంటారండి చాలామంది. పరాక్రమం అంటే యుద్ధం చేయడం మాత్రం కాదండి. ఒక పిల్లిని కూడా తలుపులన్నీ వేసి గదిలో పెడితే
మనం తలుపు తీయంగానే మీద పడి రక్కుతుంది. అది పరాక్రమమా? కాదు కదా. వీర్యమా? వీర్యం కాదు కదా. వీర్యం అంటే ఎప్పుడైనా ఎక్కడన్నా స్థిరంగా ఉండి తన యొక్క శక్తిని చాలా చక్కగా ఉపయోగించుకోగలిగినటువంటి సామర్థ్యం, అది వీర్యం. తేజస్సు మంచి కాంతి, తన నుండి వెలువడేటటువంటి మంచి విలువైనటువంటి కాంతి. ఇవి 6 లక్షణాలు ఇద్దరికీ చక్కగా సరిపోయి ఉన్నాయి అని చెప్తారు. వీటిల్లో విశ్రాంతిగా ఉన్నప్పుడు నిశ్శబ్ద నిరంజన గంభీర ప్రశాంత స్థితి ఉన్నప్పుడు అవి కొన్ని ఉంటాయి. జ్ఞానం, ఐశ్వర్యం, ఈ రెండు ఉంటాయి. దాంట్లో ఎక్కడ కదలికలు ఉండాల్సినటువంటి అవసరం లేదు, బాగా శక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. శక్తి అనే రూపాలతో క్రియారూపంలోకి వచ్చేటప్పటికల్లా ఈ మహాశక్తి బలం, వీర్యం, తేజస్సు అనే తత్వాలుగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడేమో జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి. అది క్రియారూపంలోకి వచ్చేటప్పటికి బలం, వీర్యం, తేజస్సు రెండూ ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నప్పుడు బయటికి ప్రకటించకుండా, కదలకుండా, ఉన్నదున్నట్టుగా ఉన్నప్పుడు ఉండేటటువంటివి ఈ 3: జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి ప్రశాంత స్థితిలో. అదే క్రియారూపంలోకి వచ్చేటప్పటికల్లా బలం, వీర్యం, తేజస్సు. వీటినే సిద్ధులు, సాధ్యులు అన్న పేరుతో చెప్తాం. అంటే వీటిని సాధించాలి అని క్రియారూపంలో ఉన్నవాళ్ళు సిద్ధులు. అంటే అప్పటికే సిద్ధించి ఉన్నారు. అమ్మవారి గురించి ఎందుకు సిద్ధ గురించి చెప్తున్నాం? సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ అని చెప్తున్నాం కదా. అది జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి సిద్ధులైతే బలం, వీర్యం, తేజస్సు అన్నది సాధనాలుగా ఉంటాయి సాధ్య స్థితిలో. వీటన్ని ఈ రూపాల్లో ప్రకటమయ్యేటటువంటి అమ్మవారు, అంటే అయ్యవారికి కూడా ఈ లక్షణం ఉంది కనుక ఇద్దరు కూడా ఈవిడ ఉండడం వల్ల ఆయనకి ఆ లక్షణం వచ్చిందేమో, అలా ఉందని చెప్పాలి. ఇత్థం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదావతీర్యాహం హనిష్యామి మహాసురాన్. ఇలా ఎప్పుడెప్పుడైతే బాధ కలిగించేటటువంటి దానవులు పుడుతూ ఉంటారో అప్పుడప్పుడు వాళ్ళని, గొప్ప రాక్షసులైనటువంటి వాళ్ళని సంహరించటానికి నేను అవతరిస్తాను అన్నది ఇది క్రియారూపంలో. ఈ క్రియారూపంలో బలం, వీర్యం, తేజస్సు కావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత వీటితో ఆ రాక్షస సంహారం అయిపోయాక జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి అన్నవి ప్రశాంత స్థితిలో నిలిచి ఉంటాయి. కనుక ఈ షడ్గుణ ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి లక్ష్మీదేవికి కూడా విష్ణుమూర్తితో పాటు వర్తిస్తాయి. ఇద్దరికి అవి సమాన లక్షణాలు. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. స్వస్తి.